బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు కేపాల్ వార్నింగ్ ఇచ్చారు. 72 గంటల్లోగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు బెట్టింగ్ వల్ల సర్వం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయగా వచ్చిన ఆదాయాన్ని ఇవ్వాలని సూచించారు. అంతేకాదు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన 25 మందిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసిన కేపాల్ వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకు నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను.